హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైంలోనే మనం ఇలా చున్నీలకు కానీ డ్రెస్సుల మీదకి కానీ ప్యాంట్ షర్ట్ వేసుకుంటాం కదా, వాటి మీదకి కానీ ఇలా కోట్ కింద స్టిచ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అది కూడా డ్రెస్ మీద చున్నీ వేసుకోవటం కొంతమందికి ఇష్టం ఉండదు. ఇలా చున్నీని ఈ విధంగా కోట్ కింద స్టిచ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం అదే ఎలా స్టిచ్ వేయాలో కటింగ్ చేయాలో చూద్దాం. ముందుగా మనం ఏదైనా చున్నీ కానీ లేకపోతే ఆపోజిట్ కలర్ టాప్ మీద కానీ ఇలా ఒక క్లాత్ తీసుకోండి. నేను చున్నీ క్లాతే తీసుకున్నానండి. చున్నీ క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేశాను. మడత మన వైపుకు ఉండేలాగా చూసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనకు ఆపోజిట్ కలరు ఓపెన్లో ఉండాలి, మన వైపు జాయింట్ ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన వైపు 2 ఇంచ్ చొప్పున ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకోవాలండి 2 ఇంచ్ చొప్పున. ఈ విధంగా మీకు చూపించడం కోసం ఇలా మడత వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మన వైపు నుంచి 6.5 ఇంచుల చొప్పున ఒక డాట్ పెట్టుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 5.5 ఇంచులకి ఒక డాట్ పెట్టుకోవాలి. చాలా ఈజీ అండి. చూసారా, ఇలా 6.5 ఇంచులకి ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి మనం 5.5 ఇంచులకి పైనుంచి డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్ కానించి కింద వరకు ఒక 5.5 ఇంచులకి ఒక డాట్ పెట్టుకోవాలి. మళ్ళా ఇలా 5.5 ఇంచులకి డాట్ పెట్టుకుని అడ్డం మనం ఇప్పుడు ఫస్ట్ డాట్ పెట్టాం కదండి, అక్కడి నుంచి అడ్డం నిలువు డాట్ పెట్టుకున్నాం కదా, అడ్డం ఈ విధంగా 5 ఇంచుకి ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం డాట్లు పెట్టుకున్నాం కదండి. ఈ డాట్ల ప్రకారం ఒక డబ్బా షేప్ వచ్చేలాగా డ్రా గీసుకోవాలి. డాట్లు పెట్టుకున్న ప్రకారం చూసారు, ఈ విధంగా ఫస్ట్ రౌండ్ అవసరం లేదండి, మనం డాట్ పెట్టుకున్నాం కదా, దాని ప్రకారం ఇలా లైన్ గీసుకోవాలి. ఇలా కింద వైపు కూడా ఒక డాట్ పెట్టేసుకుని దాని ప్రకారం డ్రా గీసుకోవాలి. ఒక డబ్బా షేప్ వచ్చేలాగా డ్రా గీసుకోవాలండి. ఇలా డ్రా గీసేసుకున్న ప్రకారం 4 పక్కల క్రాస్గా రౌండ్ షేప్ వచ్చేలాగా మనం డ్రా గీసుకోవాలండి. ఈజీగా వస్తుంది మనకి. చూసారా, 4 మూలలో ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ కింద గీసేసుకోవాలి, రౌండ్ షేప్ వచ్చేలాగా. ఇలా డాట్ ప్రకారం మనం డాట్లు పెట్టేసుకున్న ప్రకారం ఇలా కట్ చేసామనుకోండి, ఈజీగా మనకి రౌండ్ షేప్ వస్తుంది. కట్ చేసేసుకోవాలి, ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దామండి. ఇలా పైన వైపు ఫోల్డ్ చేసుకున్నాం కదా 2 ఇంచుల చొప్పున, అలాగే చివరి నుంచి కడ వరకు 2 ఇంచుల చొప్పున కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకోవాలండి. మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరికి కుట్టు వేసేసుకోవాలి. ఇలా పైన కుట్టు వేసుకున్న తర్వాత మనం హోల్ పెట్టాం కదండి, అక్కడ లోన వైపు పైన వైపు చెక్ చేసుకుని చూసుకుంటూ ఇలా 1/4 ఇంచు కన్నా తక్కువ ఇలా రెండు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. 2 మడతలు వేసి స్టిచ్ వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. చాలా ఈజీ అండి.
డ్రెస్సుల మీదకి కానీ ప్యాంట్ టాప్ వేసుకుంటారు కదా, అలాంటి వాటి మీదకి కానీ చాలా బాగుంటుంది. డ్రెస్సుల మీదకి కానీ పంజాబీ డ్రెస్సుల మీదకి కానీ ఇలా చున్నీలు వేసుకోకుండా ఇలా కోట్ లాగా స్టిచ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చిన్నగా డబల్ ఫోల్డింగ్లో స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు రెండోది కూడా అదే విధంగా డబల్ ఫోల్డింగ్లో స్టిచ్ వేసేసుకోవాలండి. చిన్నగా ఈ విధంగా వేసేసుకోవాలి. చూసారు, రెండు వైపులు. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత చివరి వైపు ఉంటుంది కదండి, ఇలా చివరి వైపున పీకో కానీ జిగ్జాగ్ కానీ వేసేసుకోవాలి. నీట్గా ఉంటుందండి. ఉంటే పీకో వేసుకోండి, లేదంటే కుట్టు వేసేసుకోండి. చాలా బాగుంటుంది పీకో వేసుకోవడం వల్ల. రెండు వైపులా అదే విధంగా వేసేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. ఈ విధంగా వేసేసుకోవాలి. చాలా ఈజీ అండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా కూడా స్టిచ్ వేసుకోవచ్చు ఈజీగా. ఇలా రెండు వైపులా వేసేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా. ఇప్పుడు మనం కోట్ వేసుకుంటాం కదండి, కోణాలు ఉంటాయి కదా, ఫ్రంట్ సైడు వస్తాయి కదా, ఈ కోణాల దగ్గర ఏమన్నా డిజైనింగ్గా ఏమైనా వేసుకోవచ్చండి. పువ్వులాగా, క్లాత్ లాగా కానీ ఏవైనా ఇంట్లో ఉన్న చిన్నవి ఉంటాయి కదా పూసలు, ఆ టైపు కూడా స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే క్లాతే స్టిచ్ వేసానండి. చూసారా, 4 పీసులు తీసుకున్నాను. ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. మీరు ఆపోజిట్ కలరు ఏదైనా వేసుకుంటే బాగుంటుందండి. నేనైతే చున్నీ కలరే వేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తే రౌండ్ షేప్ వస్తుందండి. ఇలా 4 పీసులు కట్ చేసుకున్నాను. దీన్ని మధ్యలోకి పట్టుకొని ఇలా 2 ఫోల్డ్ చేయాలి. ఇలా 2 పీసులు చొప్పున ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని సూదు దారం పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో. ఇలా సూదితో కుట్టాలండి, మిషన్తో అయితే అంత బాగోదు. ఇలా సూది తీసుకుని కుట్టు వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా నీట్గా కూడా ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే కింద వైపు కూడా పెట్టుకోవచ్చు. ఇలా బాగా ట్రాన్స్పరెంట్గా ఉండే క్లాత్ అయితే ఆపోజిట్ కలర్ వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నెట్ క్లాత్ అయితే వీటికి ఇంకా బాగుంటుందండి. మనకు ఇష్టం ఉంటే 4 వైపులా చున్నీ 4 వైపులా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒకవైపే వేసానండి. మీకు ఇష్టం ఉంటే 4 వైపులా మధ్యలో కూడా ఇలా స్టిచ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పువ్వులాగా కూడా చేసి స్టిచ్ వేసుకోవచ్చండి. నేనైతే ఇలా సింపుల్గా ఉంటుందని ఇలా కుట్టాను. ఇలా చిన్నగా కుట్టేసుకుంటే సరిపోతుంది సూదితో. మిషన్తో అంత బాగోదండి. ఇలా స్టిచ్ వేసుకుంటే రెండు వైపులా అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. చాలా బాగా వచ్చిందండి. చూసారా, స్టిచ్ వేసిన తర్వాత వేసి చూపిస్తున్నానండి. చాలా బాగా వచ్చింది. మీకు ఇష్టమంటే బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. ఇలా ట్రై చేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే
ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చున్నీలు ఈ విధంగా కోట్ కింద స్టిచ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.